Hello all, welcome to Sri Bhagya Job Seller channel. So in this video, we are going to start building materials and construction practice as a part of our quick revision series. Okay. First వచ్చేసి cement. Cement introduction ఏంటి అంటే Portland cement is defined as the hydraulic cement, that is a cement that not only hardens by reacting with water but also forms a water resistant product. అంటే ఏంటి అంటే సిమెంట్ అనేది మనకి వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఒక హార్డ్ సబ్స్టాన్స్ లాగా ఫామ్ అవుతుంది. అది హార్డ్ సబ్స్టాన్స్ లాగా ఫామ్ అవడమే కాకుండా అది ఫామ్ అయిన తర్వాత ఒక వాటర్ రెసిస్టెంట్ ప్రోడక్ట్ గా ఫామ్ అవుతుంది అనమాట. అంటే వాటర్ రెసిస్టెంట్ అయింది అనమాట ఇది సిమెంట్. ఇట్ ఈస్ ఆబ్టైన్డ్ బై బర్నింగ్ టుగెదర్ ఇన్ ఎ డెఫినైట్ అంటే కొంత డెఫినెట్ ప్రపోర్షన్స్లో మనకి మిక్చర్ ఆఫ్ న్యాచురల్లీ అక్కరింగ్ ఆర్జిలేషియస్ అంటే ఏవైతే అల్యూమినియం కంటైన్ అయి ఉంటాయో మెటీరియల్స్ అవి, ఇంకా క్యాల్కేరియస్ అంటే కాల్షియం కార్బోనేట్ కానీ లైమ్ కానీ కంటైన్ అయి ఉన్న మెటీరియల్స్, ఆ రెండింటిని డెఫినెట్ ప్రపోర్షన్స్లో మిక్స్ చేసి బర్న్ చేసినప్పుడు ఎట్లా అంటే టు ఏ పార్షియల్ ఫ్యూజన్ ఎట్ హై టెంపరేచర్లో పార్షియల్ ఫ్యూజన్ చేసినప్పుడు బర్న్ చేయడం అనమాట. మనకి టెంపరేచర్ ఎంత అంటే అబౌట్ 1450 degrees Celsius దగ్గర బర్న్ చేస్తాం. ద ప్రోడక్ట్ విచ్ ఈస్ ఆబ్టైన్డ్ ఆన్ బర్నింగ్, మనం బర్న్ చేసినప్పుడు మనకి ఏది ప్రోడక్ట్ వస్తుందో దాన్ని క్లింకర్ కానీ నాడ్యూల్స్ కానీ అంటాం. వాటి యొక్క డయామీటర్ వచ్చేసి 5 to 25 mm డయామీటర్ ఉంటుంది. ఈ స్కూల్ ఆ క్లింకర్స్ని మళ్ళీ కూల్ చేసి వాటిని గ్రౌండ్ చేస్తాం, అంటే పౌడర్ లాగా చేస్తాం అనమాట. టు రిక్వైర్డ్ ఫైన్నెస్, మనకి ఎంత ఫైన్నెస్ కావాలో అంత ఫైన్నెస్కి గ్రౌండ్ చేస్తాం, పౌడర్ లాగా ఫామ్ చేస్తాం. టు ప్రొడ్యూస్ ఏ మెటీరియల్ నోన్ యాజ్ సిమెంట్, అప్పుడు ప్రొడ్యూస్ అయిన మెటీరియల్ మనకి సిమెంట్ అని అంటాం అనమాట. దీని యొక్క ఇన్వెంటర్ ఎవరంటే జోసెఫ్ ఆస్ప్రిన్. ఓకే, దీన్ని ఏమన్నాడంటే ఇతను పోర్ట్లాండ్ సిమెంట్ అన్నాడు. ఎందుకు అంటే అది ఎప్పుడైతే హార్డెన్ అయిందో, సిమెంట్ ఫామ్ అయినాక వాటర్తో డెఫినెట్గా హార్డెన్ అవుతుంది కదా, అది ఎట్లా ఉంది అంటే ఏ స్టోన్ విచ్ ఈస్ ఫ్రమ్ ద క్వారీస్ నియర్ ద పోర్ట్లాండ్ ఇంగ్లాండ్లో ఉన్న పోర్ట్లాండ్ దగ్గర క్వారీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ దొరికే స్టోన్కి రిజెంబ్లింగ్గా ఉంది కాబట్టి అతను దీని పేరు పోర్ట్లాండ్ సిమెంట్ అని పెట్టిండు. నెక్స్ట్, డ్యూరింగ్ ద గ్రైండింగ్ ఆఫ్ ద క్లింకర్, మనం క్లింకర్స్ని గ్రైండ్ చేస్తామని చెప్పినాం కదా, అంటే గ్రౌండ్ టు ద ఫైన్నెస్ అన్నాం కదా, రిక్వైర్డ్ ఫైన్నెస్ అన్నాం కదా, ఆ గ్రైండ్ చేస్తున్నప్పుడు జిప్సమ్ కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ CaSO4 యాడ్ చేస్తాం. ఓకే, ఎందుకు అంటే సెట్టింగ్ టైంని అడ్జస్ట్ చేసుకోనికి. అమౌంట్ ఆఫ్ జిప్సమ్ ఎంత యాడ్ చేస్తామంటే 3% బై వెయిట్ ఆఫ్ ద క్లింకర్. ఇది గుర్తుపెట్టుకోండి, వెయిట్ ఆఫ్ ద క్లింకర్, వాల్యూమ్ ఆఫ్ ద క్లింకర్స్ కాదు. 3% by weight of the clinker we will add gypsum. Okay, it also improves the soundness of the cement. Soundness of the cement కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సౌండ్నెస్ అంటే ఏంటి, ఈ సెట్టింగ్ టైం అంటే ఏంటి, అవన్నీ కూడా మనకి నెక్స్ట్ తెలుస్తాయి. యూ కెన్ వాచ్ ద వీడియో. ఓకే, నెక్స్ట్ ద కామన్ క్యాల్కేరియస్ మెటీరియల్స్ ఏంటి అంటే మనం చెప్పాం కదా పైన, క్యాల్కేరియస్ మెటీరియల్స్ ఇంకా ఆర్జిలేషియస్ మెటీరియల్స్ రెండు కలిపి మనం ఫామ్ చేస్తాం సిమెంట్ అని. సో సమ్ కామన్ క్యాల్కేరియస్ మెటీరియల్స్ ఏంటి అంటే లైమ్ స్టోన్, చాక్, ఓయిస్టర్ షెల్స్, మార్ల్. ఇంకా కొన్ని ఆర్జిలేషియస్ మెటీరియల్స్ అంటే ఏంటి అంటే క్లే, షేల్, స్లేట్, ఇంకా బ్లాస్ట్ ఫర్నెస్ లైక్ ఇవన్నీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆక్సైడ్ కాంపోజిషన్ ఆఫ్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్. మనకి ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్లో కాంపోజిషన్ ఎలా ఉంటుంది ఆక్సైడ్స్వి, ఓకే అవి చూద్దాం. ఫస్ట్ లైమ్ CaO, అదేంటి అంటే దీని యొక్క పర్పస్ ఏంటి అంటే ఇట్ కంట్రోల్స్ ద స్ట్రెంగ్త్ అండ్ సౌండ్నెస్, ఇట్స్ డెఫిషియన్సీ. ఒకవేళ మనకి లైమ్ అనేది తక్కువ క్వాంటిటీలో ఉందనుకోండి, అప్పుడు మనకి స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, ఇంకా సెట్టింగ్ టైం కూడా తగ్గుతుంది. దీని యొక్క పర్సెంటేజ్ ఎంత అంటే 60 to 65% ఉండాలి. నెక్స్ట్ సిలికా SiO2, ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్. ఒకవేళ సిలికా ఎక్సెస్ ఉంటే దానివల్ల స్లో సెట్టింగ్ అవుతుంది. పర్సెంటేజ్ వచ్చేసి 17 to 25%. నెక్స్ట్ అల్యూమినా Al2O3, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్విక్ సెట్టింగ్కి రెస్పాన్సిబుల్ ఇది అల్యూమినా. ఒకవేళ ఎక్సెస్ ఉందనుకో అది స్ట్రెంగ్త్ని తగ్గిస్తుంది. పర్సెంటేజ్ 3 to 8%. నెక్స్ట్ ఐరన్ ఆక్సైడ్ Fe2O3, ఇట్ గివ్స్ కలర్ అండ్ హెల్ప్స్ ఇన్ ఫ్యూజన్ ఆఫ్ ద డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. అంటే ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతుంది కదా, అవన్నీ మంచిగా కలవనికి హెల్ప్ చేస్తుంది అనమాట. దీని యొక్క పర్సెంటేజ్ 0.5 to 6%. కలర్ కూడా ఫామ్ ఇస్తుంది అనమాట సిమెంట్కి ఇది ఐరన్ ఆక్సైడ్. నెక్స్ట్ మెగ్నీషియా MgO, ఇట్ ఇంపార్ట్స్ కలర్ అండ్ హార్డ్నెస్. కలర్ ఇంకా హార్డ్నెస్కి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మెగ్నీషియా ఎక్కువ ఉంటే మనకి మోటార్లో క్రాక్స్ వస్తాయి, ఇంకా కాంక్రీట్ అనేది అన్సౌండ్నెస్గా బిహేవ్ చేస్తుంది అనమాట. దీని యొక్క పర్సెంటేజ్ ఎంత అంటే 0.5 to 4%. నెక్స్ట్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ SO3,
మేక్ సిమెంట్ అన్సౌండ్, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అన్సౌండ్నెస్ అంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేయడం అనమాట, ఇంక్రీజ్ అవుతుంది. ఎంత అంటే 1 to 2% ఉండాలి. నెక్స్ట్ ఆల్కలీస్, దట్ ఈస్ సోడా కానీ పొటాష్ కానీ అవన్నమాట. దీస్ ఆర్ ద రెసిడ్యూస్, ఇవి రెసిడ్యూస్. అండ్ ఇఫ్ ఇన్ ఎక్సెస్ కాల్స్ ఎఫ్లోరెసెన్స్. ఎఫ్లోరెసెన్స్ అంటే ఏంటిది, పైన సాల్ట్ లాగా వైట్ ప్యాచెస్ ఫామ్ అవుతుంది, అట్లా ఫామ్ అవుతుంది. అండ్ క్రాకింగ్, క్రాకింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ కాల్స్ ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్, అంటే ఈ ఆల్కలీస్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ అయినా ఇవి అగ్రిగేట్స్, కాంక్రీట్లో ఉన్న అగ్రిగేట్స్ రియాక్ట్ అయ్యి మనకి ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది, దానికి హెల్ప్ చేస్తాయి అనమాట ఇవి ఎక్కువ ఉంటాయి. సో దీని యొక్క పర్సెంటేజ్ వచ్చేసి 1. దీస్ ఆర్ ద కాంపోజిషన్ ఆఫ్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ యొక్క కాంపోజిషన్స్. ఓకే, నెక్స్ట్ జిప్సమ్ ఫార్ములా ఏంటి, CaSO4 2H2O. Okay, it is added to retard the setting process. Retard అంటే ఏంటిది, సెట్టింగ్ ప్రాసెస్ ని లేట్ గా చేయనీకి అన్నమాట. రిటార్డ్ అంటే స్లో డౌన్ చేయనీకి యూజ్ చేస్తాం, యాడ్ చేస్తాం. ఇట్ రిటార్డ్ ద settling by making a protective layer of calcium lingosulfate, calcium sulfoaluminate around the cement particles. ఎట్లా మనకి సెట్టింగ్ టైంని తగ్గిస్తుంది అని అంటే, ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేస్తుంది సిమెంట్ పార్టికల్స్ పైన. ఏంటి అంటే ప్రొటెక్టివ్ లేయర్ ఎట్లా అంటే కాల్షియం లింగోసల్ఫేట్తో ఇంకా కాల్షియం సల్ఫో అల్యూమినేట్, ఆ 2 వాటితో లేయర్స్ ఫామ్ చేసి మనకి సెట్టింగ్ టైం అనేది తగ్గిస్తుంది అనమాట. సెట్టింగ్ టైంని ఇంక్రీజ్ చేస్తుంది. సెట్టింగ్ ప్రాసెస్ తగ్గుతుంది, సెట్టింగ్ టైంని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ gypsum in the plaster of Paris in small percentage tend to increase the strength slightly. ఇంకా సెట్టింగ్ టైమే కాకుండా అవి కొంచెం అమౌంట్ ఉంటే, కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఉంటే మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ ద సిమెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బోక్స్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే ద కాంపోజిషన్ ఆఫ్ పోర్ట్లాండ్ సిమెంట్ ఈజ్ రాదర్ కాంప్లికేటెడ్ బట్ బేసికల్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 మెయిన్ కాంపౌండ్స్ ఉంటాయి బేసికల్గా. ఏంటి అంటే ఫస్ట్ ట్రై కాల్షియం సిలికేట్ 3CaO దీన్నే అలైట్ అని కూడా అంటాం, అంటే C3S తో ఇండికేట్ చేస్తాం. ఇది 30 to 50% ఉంటుంది మనకి. నెక్స్ట్ దీని యొక్క ట్రై కాల్షియం సిలికేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎర్లీ స్ట్రెంగ్త్ అండ్ ఇట్ హైడ్రేట్స్ విత్ ఇన్ ఏ వీక్లో హైడ్రేషన్ జరగడానికి కారణం ఏంటి అంటే ట్రై కాల్షియం సిలికేట్. ఇంకా ఎర్లీ స్ట్రెంగ్త్ కానికి రీజన్ కూడా ట్రై కాల్షియం సిలికేటే, దాన్ని అలైట్ అంటాం. నెక్స్ట్ ఇట్ ఎనేబుల్స్ క్లింకర్స్ ఈజీ టు గ్రైండ్. క్లింకర్స్ ఆల్రెడీ మనం గ్రైండ్ చేస్తామని చెప్పాం కదా, సో ఈ C3S అనేది మనకి అవి ఈజీగా గ్రైండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ మోర్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ దాన్ C2S. హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. C2S అంటే నెక్స్ట్ వస్తుంది ఏంటి, డైకాల్షియం సిలికేట్, దీనికన్నా హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ టు ఫ్రీజింగ్ అండ్ థాయింగ్. రెసిస్టెన్స్ టు ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ నాట్ యూజ్డ్ ఇన్ మాస్ కాంక్రీట్, కాకపోతే మాస్ కాంక్రీట్లో యూజ్ చేయలేము మనం. నెక్స్ట్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ వచ్చేసి మనకి ఇంత 500 joules/gram. ఓకే, దేనికి, ట్రై కాల్షియం సిలికేట్కి. నెక్స్ట్ వచ్చేసి డైకాల్షియం సిలికేట్ 2CaOSiO2, దీన్నే బెలైట్ అంటాం. ఇది C2S, దీని యొక్క పర్సెంటేజ్ వచ్చేసి 20 to 45% ఉంటుంది. ఇట్ గివ్స్ ప్రోగ్రెసివ్ స్ట్రెంగ్త్. మనకి C3S వచ్చేసేమో ఎర్లీ స్ట్రెంగ్త్కి, C2S వచ్చేసి ప్రోగ్రెసివ్ స్ట్రెంగ్త్కి. ఇంకా హైడ్రేషన్ గోస్ ఆన్ ఫర్ ఇయర్ ఆర్ మోర్. దీని యొక్క హైడ్రేషన్ అనేది ఇయర్ కానీ అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది. వెరాజ్ అలైట్ది ఆర్ C3Sది మనకి విత్ ఇన్ ఏ వీక్ అయిపోద్ది అనమాట హైడ్రేషన్. నెక్స్ట్ దీనికి లో హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఉంటుంది C2Sకి, వెరాజ్ C2S కన్నా ఎక్కువ హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్ట్స్ రెసిస్టెన్స్ టు కెమికల్ అటాక్స్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ వచ్చేసి 260 joule/gram ఉంటుంది. నెక్స్ట్ ట్రై కాల్షియం అల్యూమినేట్ 3CaOAl2O3, దీన్నే సెలైట్ అంటాం, అది C3A. ఓకే, దీని యొక్క పర్సెంటేజ్ వచ్చేసి 8 to 12%. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్విక్ సెట్టింగ్ యాక్షన్ అండ్ ఫ్లాష్ యాక్షన్కి రెస్పాన్సిబుల్. ఇట్ జనరేట్స్ మ్యాక్సిమం హీట్ ఆఫ్ హైడ్రేషన్, అంటే ఓవరాల్ అన్నిట్లలో మ్యాక్సిమం హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎక్కడ వస్తుంది అంటే మనకి C3A సెలైట్లో వస్తుంది. నెక్స్ట్ ఇట్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద సల్ఫర్ అటాక్, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ వచ్చేసి 865 joule/gram, విచ్ ఈస్ మచ్ హయ్యర్ దాన్ ఎవ్రీ ఉన్న బోక్స్ కాంపౌండ్స్లో ఎక్కువ హీట్ ఆఫ్ హైడ్రేషన్ దేనికి అంటే మనకి సెలైట్కి ఉంటుంది, దట్ ఈస్ ట్రై కాల్షియం అల్యూమినేట్. నెక్స్ట్ టెట్రా కాల్షియం అల్యూమినోఫెర్రేట్ 4CaOAl2O3 Fe2O3, దీన్ని ఫెలైట్ అంటాం. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫెర్రైట్ ఉంది, సో ఇది ఫెలైట్. దీనికి ఏంటి C4AF. ఓకే, దీని యొక్క పర్సెంటేజ్ 6 to 10% ఉంటుంది. డస్ నాట్ ప్రొవైడ్ స్ట్రెంగ్త్, ఇది స్ట్రెంగ్త్కి రెస్పాన్సిబుల్ కాదు. ఇట్ హైడ్రేట్స్ విత్ ఇన్ 24 hours. ఇట్ ఈస్ నాట్
సల్ఫేట్ అటాక్ యాజ్ మచ్ యాజ్ C3A. మనకి C3A ఎక్కువ సల్ఫేట్ అటాక్ ఉంటుంది, కాకపోతే ఇది ఎక్కువ దానంత కాదనమాట. నెక్స్ట్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ వచ్చేసి 420 Joule/grams. సో బేస్డ్ ఆన్ దిస్ మనకి ఏంటి, హీట్ ఆఫ్ హైడ్రేషన్ వచ్చేసి ఫస్ట్ దేనికి ఎక్కువ ఉంటుంది, C3Aకి ఎక్కువ ఉంటుంది, తర్వాత వచ్చేసి C3Sకి, తర్వాత C4AF, నెక్స్ట్ C2S. ఇది హీట్ ఆఫ్ హైడ్రేషన్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సల్ఫేట్ అటాక్ అంటే ఏంటి అంటే, కాల్షియం హైడ్రాక్సైడ్ ఆల్తో మేక్స్ సిమెంట్ ఆల్కలైన్ and hence makes it corrosion resistant, but also reacts sulfides present in water or soil to form calcium sulfates, which react further with C3A to form ettringite expansive hydrates, degrading the concrete. అంటే ఏంటి అంటే, మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో అది మనకి సిమెంట్లో ఉన్న ఆల్కలైన్ని ఆల్తో మేక్ సిమెంట్ ఆల్కలైన్, హెన్స్ మేక్స్ ఇట్ కరోజన్ రెసిస్టెన్స్ చేస్తుంది. కాకపోతే బట్ అది ఏం చేస్తుందంటే ఉన్న సల్ఫేట్స్తోని, ఎక్కడ మనకి వాటర్లో ఇంకా సాయిల్లో ఉన్న సల్ఫేట్స్తో రియాక్ట్ అయ్యి మనకి కాల్షియం సల్ఫేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ రియాక్షన్ వల్ల మనకి ఫస్ట్ ఇందులో ఉన్నవి మనకి ఫస్ట్ మనకి సల్ఫేట్స్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ వాటర్ ఇంకా సాయిల్లో రియాక్ట్ అయ్యి కాల్షియం సల్ఫేట్స్ ఫామ్ అవుతాయి. తర్వాత అవి ఫర్దర్గా మళ్ళీ C3Aతో రియాక్ట్ అయ్యి మనకి ఎట్రింగైట్ అనేది ఫామ్ అవుతుంది. అట్లా ఫామ్ అయ్యి కాంక్రీట్ని డిగ్రేడ్ చేస్తుంది అనమాట. ఇది సల్ఫేట్ అటాక్. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ OPC, ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్, OPC అంటే హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్ అప్రాక్సిమేట్లీ, హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎంత ఉంటుంది అంటే 80 to 90 calorie/gram after 28 days. ఓకే, నెక్స్ట్ 100 calorie/gram after 90 days. ఇది OPCకి హీట్ ఆఫ్ హైడ్రేషన్ అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ అంటే ఏంటి అంటే, the chemical reaction between cement and water is known as the hydration of the cement. The reaction takes place between the active components of cement and water. Cement ఇంకా వాటర్ రెండు కెమికల్ రియాక్షన్ ఏవైతే జరుగుతుందో దాన్ని హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ అంటాం. When the cement comes in contact with the water, the hydration products start depositing on the outer periphery of the nucleus of hydrated cement. ఎప్పుడైతే మనకి సిమెంట్ అనేది వాటర్తో కాంటాక్ట్లోకి వస్తుందో అప్పుడు హైడ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే అవుటర్ పెరిఫరీలో మనకి న్యూక్లియస్ ఆఫ్ ద హైడ్రేటెడ్ సిమెంట్లో అవుటర్ పెరిఫరీ నుండి స్టార్ట్ అయింది అనమాట. దిస్ రియాక్షన్ ప్రొసీడ్స్ స్లోలీ ఫర్ 2 to 5 hours జరుగుతుంది. అండ్ ఈస్ కాల్డ్ ఇండక్షన్ ఆర్ డార్మాంట్ పీరియడ్ అంటాం దీన్ని. అంటే ఫస్ట్ పైన అవుటర్ పెరిఫరీ నుండి స్టార్ట్ అయ్యే 2 to 5 hours ఆఫ్ పీరియడ్ అవుతుందో దాన్ని ఇండక్షన్ ఆర్ డార్మాంట్ పీరియడ్ అంటాం. తర్వాత ద డిపాజిట్ హైడ్రేషన్ ప్రొడక్ట్స్ మేక్ డిఫ్యూజన్ ఆఫ్ వాటర్ డిఫికల్ట్, లోపలికి పంపించడానికి డిఫికల్ట్ చేస్తాయి అనమాట. రెడ్యూసింగ్ ద రేట్ ఆఫ్ హైడ్రేషన్ విత్ టైం. సో అందుకనేసి మనకి రేట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది టైంని బట్టి తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ హైడ్రేషన్ ద సిమెంట్ పేస్ట్ కన్సిస్ట్ ఆఫ్ జెల్, అన్రియాక్టెడ్ సిమెంట్, కాల్షియం హైడ్రాక్సైడ్, వాటర్ అండ్ సమ్ మైనర్ కాంపౌండ్స్. మనకి ఏ స్టేజ్ ఆఫ్ హైడ్రేషన్లో అయినా ఈవెన్ ఆఫ్టర్ 1 year అయినా మనకి కొంచెం సిమెంట్ పేస్ట్ అనేది కన్సిస్ట్ ఆఫ్ జెల్ టైప్లో ఉంటుంది, ఇంకా అన్రియాక్టెడ్ సిమెంట్ ఉంటుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, ఇంకా కొన్ని మైనర్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా ద క్రిస్టల్ ఆఫ్ వేరియస్ రిజల్టింగ్ కాంపౌండ్స్ గ్రాడ్యువల్లీ ఫిల్స్ ద స్పేస్ ఒరిజినల్లీ ఆక్యుపైడ్ బై ద వాటర్. మనకి ముందు వాటర్తో ఏవైతే ఆక్యుపై చేసినాయో అవి తర్వాత మెల్లిమెల్లిగా వేరేటివన్నీ ఆక్యుపై చేస్తాయి అనమాట. రిజల్టింగ్ ఇన్ ద స్టిఫెనింగ్ ఆఫ్ ద మాస్ అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్ట్రెంత్. దానివల్ల మనకి స్ట్రెంత్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఈక్వేషన్స్ హౌ ఇట్ హ్యాపెన్స్ అనేది. ఓకే, C3SH2O3 రియాక్ట్ అయితే ఏమేమి ఫామ్ అయితే ఏమేమి వస్తాయి, C2S రియాక్ట్ అయితే, C3A రియాక్ట్ అయితే, C4AF రియాక్ట్ అయితే అదేంటిది, లైట్ బెలైట్ సెలైట్ ఫెలైట్ ఇవన్నీ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఎట్లా రియాక్షన్ కాంపౌండ్స్ వస్తాయి అవన్నీ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ద ప్రోడక్ట్ CSH జెల్ అంటే ఏంటి అంటే, CSH జెల్ అంటే కాల్షియం సిలికేట్ హైడ్రేట్ జెల్. ఇది ఆల్సో నోన్ యాజ్ టోబర్మోరైడ్ జెల్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బైండింగ్ యాక్షన్. ఇది బైండింగ్ యాక్షన్కి రెస్పాన్సిబుల్ అన్నమాట. ఇట్ మేక్స్ అప్ 50 to 60% ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్స్ ఇన్ ఏ కంప్లీట్లీ హైడ్రేటెడ్ సిమెంట్ పేస్ట్. ఇంత వాల్యూమ్ అనేది ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ CaOH2 liberated during the silicate phase crystallizes in the available free space.
మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో అది ఏదైతే లిబరేట్ అయిందో అది ఈ సిలికేట్ ఫేజ్లో క్రిస్టలైజ్ అవుతుంది అనమాట. ఎక్కడైతే స్పేస్ అవైలబుల్ స్పేస్ ఉందో అక్కడ క్రిస్టలైజ్ అయిపోయి ఉంటుంది అనమాట. ద కాల్షియం హైడ్రాక్సైడ్ క్రిస్టల్స్ నోన్ యాజ్, వీటిని ఏమంటారంటే పోర్ట్లాండైట్ అంటాం. పోర్ట్లాండైట్ అంటాం. విచ్ కన్సిస్ట్ ఆఫ్ అబౌట్ 20-25% of solids ఉంటాయి ఇందులో. Their strength contributing potential is limited. It increases the pH of the concrete and helps against corrosion of the reinforcements. pH ని ఇంక్రీజ్ చేసి కరోషన్ అనేది ఫామ్ ఎలా చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ హైడ్రేషన్ ఆఫ్ C3S. ఓకే, ట్రైకాల్షియం సిలికేట్ produces lesser CSH gel and more calcium hydroxide as compared to hydration of C2S. Since calcium hydroxide is soluble in water and leaches out, making the concrete porous, particularly in hydraulic structures, a cement with small percentage of C3S and more C2S is recommended for the use in hydraulic structures. ఓకే, అర్థమైందా? అంటే ఏంటి అంటే మనకి C3S ఏదైతే హైడ్రేషన్ జరిగినప్పుడు C3S అనేది విచ్ ప్రొడ్యూస్ తక్కువ CSH జెల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. తక్కువ సిఎస్హెచ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే దానివల్ల ఏంటి మనకి తక్కువ ఏమంటారు అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఇంకా ఎక్కువ కాల్షియం హైడ్రాక్సైడ్ని ప్రొవైడ్ చేస్తుంది విచ్ ఆర్ ఇండైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సల్ఫర్ అటాక్. అట్లా యాజ్ కంపేర్ టు హైడ్రేషన్ ఆఫ్ ద C2S తో కంపేర్ చేస్తే. సో అందుకనే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది వాటర్లో సాల్యుబుల్ కాబట్టి లీచ్ అవుట్ అవుతుంది కాబట్టి కాంక్రీట్ని పోరస్ చేస్తుంది కాబట్టి హైడ్రాలిక్ స్ట్రక్చర్స్లో మెయిన్గా ఎక్కువ వాటర్ ఉండే దగ్గర. అందుకనే సిమెంట్ అనేది మనం ఏదైతే హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ కట్టడానికి యూజ్ చేస్తున్నామో అక్కడ తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ C3S ఉండేలాగా చూసుకోవాలి, ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ C2S ఉండేలాగా చూసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ హయ్యర్ సల్ఫేట్ అటాక్. ఇందాక డిస్కస్ చేసినట్టు మనం పైన చూసాం కదా, కాల్షియం హైడ్రాక్సైడ్ కాస్త ఫస్ట్ మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ కాస్త మనకి వాటర్లో సాయిల్లో ఉన్న సల్ఫేట్స్ రియాక్ట్ అయ్యి ఫస్ట్ ఒకటి ఫామ్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ ఇంకా ఫర్దర్గా రియాక్ట్ అయ్యి మనకి సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. అట్లా అవుతుంది అనమాట. సో అందుకని సల్ఫేట్ అనేది ఎక్కువ ఉంటుంది C3Sకి. లీచెస్ అవుట్ ఆన్ ద సర్ఫేస్ అండ్ మేక్స్ ద కాంక్రీట్ పోరస్. కాంక్రీట్ని పోరస్ మెంబర్ లాగా చేస్తుంది అనమాట. ద కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూటిలైజ్డ్ బై ద పోజోలినిక్ మెటల్ టు మేక్ ద CSH జెల్. యాక్చువల్గా అయితే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అయితే ఉందో అది పోజోలినిక్ మెటల్ యూజ్ చేసుకొని CSH జెల్ ఫామ్ కానికి యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. ఇదంతా కూడా మనకి దేని గురించి, హైడ్రేషన్ ఆఫ్ ద సిమెంట్ గురించి. ఓకే, నెక్స్ట్ రేట్ ఆఫ్ హైడ్రేషన్ చూస్తే ద రియాక్షన్ కాంపౌండ్ C3A ఏంటిది ట్రైకాల్షియం అల్యూమినేట్ ఏదైతే ఉందో విత్ వాటర్తో రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్లాట్ సెట్టింగ్ ఆఫ్ ద సిమెంట్. ఫాస్ట్ సెట్ అయ్యేకి యూజ్ చేసేదాన్ని. ఫాస్ట్గా ఎప్పుడైతే సెట్ అవుతుందో అప్పుడు మనకి ఇది రెస్పాన్సిబుల్ అనమాట. స్టిఫెనింగ్ వితౌట్ స్ట్రెంత్ డెవలప్మెంట్. ఇది ఓన్లీ గట్టిగా మాత్రమే వేస్తుంది, స్ట్రెంత్ అనేది డెవలప్మెంట్ చేయదు. And thus it will prevent the hydration of C3S and C2S. However, the calcium sulfate present in the clinker dissolves immediately in water and forms insoluble calcium sulfoaluminate. It deposits on the surface of the tricalcium aluminate, forming a colloidal membrane and consequently retards the hydration of C3A. Idantha kuda rate of hydration because of the C3A. Next, the rate of heat evaluation of the compounds, if equal amount of each is considered, will be in the following descending order. ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ అక్కడ మనం బోక్స్ కాంపౌండ్ డిస్కస్ చేసి చెప్పాను హీట్ ఆఫ్ హైడ్రేషన్ దేనికి ఎట్లా ఉంటుందని. ఫస్ట్ వచ్చేసి ట్రైకాల్షియం అల్యూమినేట్, నెక్స్ట్ ట్రైకాల్షియం సిలికేట్, టెట్రాకాల్షియం అల్యూమినేట్ ఫిలిట్ అండ్ నెక్స్ట్ ట్రైకాల్షియం సిలికేట్. ఇవన్నమాట ఆర్డర్. ఓకే, నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ వర్సెస్ ఏజ్ యాజ్ పర్ ద బోక్స్ కాంపౌండ్స్కి ఎలా ఉంటుందో చూస్తే ఇది వచ్చేసి గ్రాఫ్ ఒక దాన్ని. నెక్స్ట్ టైమ్ ఇన్ డేస్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హైడ్రేట్ అంటే ఎంత హైడ్రేషన్, ఇది కూడా బోక్స్ కాంపౌండ్స్ యొక్క గ్రాఫ్స్ అనమాట ఆఫ్ డిఫరెంట్ టేబుల్స్. నెక్స్ట్ వాటర్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాటర్ రిక్వైర్మెంట్ అంటే ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 23% ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ ద సిమెంట్ అనేది కావాలి. దేనికి? కంప్లీట్ హైడ్రేషన్ ఆఫ్ పోర్ట్లాండ్ సిమెంట్కి. మొత్తం కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ కానికి 23% ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ ద సిమెంట్ కావాలి. This water combines chemically with cement compounds and is known as bound water. ఈ వాటర్ ఏవైతే మనకి కెమికల్ కాంపౌండ్స్ ఉన్న సిమెంట్లో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ అనేది రియాక్ట్ అవుతుందో వాటిని బౌండ్ వాటర్ అంటాం. అందులో ఈ 23%లో మళ్ళీ మనకి 15% బై వెయిట్ ఆఫ్ ద సిమెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫిల్ ద సిమెంట్ జెల్ పోర్స్. సిమెంట్ జెల్లో ఉన్న పోర్స్ని ఫిల్ చేయడానికి యూటిలైజ్ చేసుకుంటుంది 15% అండ్ ఈజ్ నోన్ యాజ్ ద జెల్ వాటర్. దాన్ని జెల్ వాటర్ అంటాం. అబౌట్ 23% మనకి దేనికి హైడ్రేషన్ కోసం యూజ్ చేస్తాం, దాన్ని
బౌండ్ వాటర్ అంటాం. 15% ఏమో మనకి సిమెంట్లో ఉన్న పోస్ట్ని ఫిల్ చేయడానికి యూజ్ చేస్తాం, దాన్ని జెల్ వాటర్ అంటాం. సో ఓవరాల్గా మనకి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ కానీ మనకి ఎంత అంటే 38% ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ ద సిమెంట్ అనేది కావాలి. మొత్తం ఓవరాల్ కంప్లీట్ రియాక్షన్ అనేది కంప్లీట్ కెమికల్ రియాక్షన్ బిట్వీన్ సిమెంట్ అండ్ వాటర్ కంప్లీట్ కానీ 38% ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ ద సిమెంట్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం సిమెంట్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తామంటే టూ ప్రాసెస్ ఉంటాయి మనకి. ఫస్ట్ ఒకటి డ్రై ప్రాసెస్, నెక్స్ట్ వచ్చేసి వెట్ ప్రాసెస్. డ్రై ప్రాసెస్ అంటే ఏంటి అంటే ద డ్రై ప్రాసెస్ ఈజ్ అడాప్టెడ్ వెన్ ద రా మెటీరియల్స్ ఆర్ క్వైట్ హార్డ్. రా మెటీరియల్స్ బాగా హార్డ్ ఉన్నప్పుడు మనం డ్రై ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఈ ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది అండ్ ప్రోడక్ట్ అనేది కాస్ట్గా ఉంటుంది, ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో లైమ్ స్టోన్ ఇంకా క్లే ఆర్ గ్రౌండ్ టు ఫైన్ పౌడర్ సపరేట్గా అండ్ ఆర్ మిక్స్డ్, వాటర్ ఈజ్ యాడెడ్ టు మేక్ ఏ థిక్ పేస్ట్. ఇది డ్రై ప్రాసెస్ ఇట్లా చేస్తారు. Whereas wet process ఎట్లా అంటే the operations in the wet process of the cement manufacturing are mixing, burning, grinding, crushing the raw materials are fed into the ball mill and little water is added. Then the slurry is passed to silos. Silos అంటే ఇట్లా ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద, అవన్నీ పాస్ అయ్యాక where the proportioning of the compounds is adjusted to ensure desired chemical composition. ఇదంతా కూడా వెట్ ప్రాసెస్. నెక్స్ట్ మనకి సిమెంట్ పైన ల్యాబ్ టెస్టింగ్స్ ఏంటి అంటే చూద్దాం. ఇప్పుడు యాజ్ పర్ ద ఐఎస్ కోడ్ 4031 ఫిజికల్ టెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఫైనెస్ టెస్ట్. ద డిగ్రీ ఆఫ్ ఫైనెస్ ఆఫ్ ద సిమెంట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద మీన్ సైజ్ ఆఫ్ ద గ్రెయిన్స్ ఇన్ ఇట్. మనకి ఫైనెస్ ఆఫ్ ద సిమెంట్ అంటే ఏంటంటే మనకి గ్రెయిన్స్ ఏవైతే పార్టికల్స్ ఆఫ్ ద సిమెంట్ ఏదైతే అందులో మీన్ సైజ్ ఆఫ్ ద గ్రెయిన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేది అనమాట. దాన్ని డిగ్రీ ఆఫ్ ఫైనెస్ అంటాం. It can be measured using sieve method and Blaine's air permeability method. Okay, ఇది important. Blaine's air permeability method is used to find out the fineness of the cement. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక మెథడ్ ఏంటంటే sieve method కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ fineness of the cement is represented by the specific surface area in centimeters square per gram. స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియాతోని మెజర్ చేస్తాం. అది ఎట్లా అంటే సెంటీమీటర్ స్క్వేర్ పర్ గ్రామ్, అది దాని యొక్క యూనిట్స్. So for ordinary Portland cement, it is 2250 centimeter square per gram. For rapid hardening cement అంటారు RHC అంటే దాని యొక్క ఫైనెస్ వచ్చేసి 3250 centimeter square per gram. Whereas PPCకి వచ్చేసి మనకి 3000 centimeter square per gram. ఓకే, ఇవన్నీ కూడా ఫైనెసెస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెంట్స్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఇండికేటెడ్ బై క్యాపిటల్ P. ఈ కన్సిస్టెన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే దిస్ టెస్ట్ ఈజ్ టు ఎస్టిమేట్ ద క్వాంటిటీ ఆఫ్ మిక్సింగ్ వాటర్ టు ఫార్మ్ ఏ పేస్ట్ ఆఫ్ నార్మల్ కన్సిస్టెన్సీ డిఫైన్డ్ యాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద సిమెంట్ పేస్ట్. ఇదేంటి అంటే మనకి నార్మల్ కన్సిస్టెన్సీ రానికి మనం ఎంత వాటర్ అనేది మిక్స్ చేస్తున్నాం సిమెంట్కి, ఆ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ని మనం ఎస్టిమేట్ చేయడానికే ఈ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. ద విస్కాసిటీ ఆఫ్ విచ్ విల్ బీ సచ్ దాట్ ద వికాట్స్ ప్లంజర్ అని అదొక ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇట్లా ఉంటుంది, ఇట్లా ప్లంజర్ ఇట్లా ఉంటుంది. అది డయామీటర్ వచ్చేసి 10 mm ఉంటుంది. దీని ఒక డయామీటర్ పెనిట్రేట్స్ అప్ టు ఏ 0.5 mm to 7 mm ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద వికాట్స్ మౌల్డ్. ఇది గుర్తుపెట్టుకోండి, కింది నుండి 5 to 7 mm అంతవరకు పెనిట్రేట్ అయితే అది నార్మల్ కన్సిస్టెన్సీ మనం రికార్డ్ చేసుకుంటాం. అప్పుడు మనం ఎంత పర్సెంటేజ్ వాటర్ యాడ్ చేసినామో అది రికార్డ్ చేసుకుంటాం. టైమ్ ఆఫ్ గ్రెయిన్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 4 minutes. మనం కల్పనికి పెట్టనికి చేయడానికి 4 minutes కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకే, టైం గ్యాప్. నెక్స్ట్ ఇనీషియల్ అండ్ ఫైనల్ సెట్టింగ్ టైం. ఇదేంటి అంటే ద సిమెంట్ పేస్ట్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ విత్ 0.85 P. మనకి ఇక్కడ నుండి ఫస్ట్ కన్సిస్టెన్సీ ఎంత, నార్మల్ కన్సిస్టెన్సీకి P అనే వాల్యూ వస్తుంది కదా, P మొత్తం అని ఇప్పుడు ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ P కాకుండా 0.85 P వాటర్ యాడ్ చేసి మనం ఒక సిమెంట్ పేస్ట్ని ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసినాక వికాట్స్ అపారటస్లో మనం టెస్ట్ చేస్తాం. ఎట్లా అంటే ఇనిషియల్ సెట్టింగ్ టైం షుడ్ నాట్ బి లెస్ దాన్ 30 minutes అండ్ ఫైనల్ సెట్టింగ్ టైం పేస్ట్ కంప్లీట్లీ లూజెస్ ప్లాస్టిసిటీ. ఎట్లా అంటే మనం యాన్యులర్ రింగ్, ఇక్కడ కూడా వికెట్స్ అపారటస్ యూజ్ చేస్తాం వికెట్స్ ప్లంజర్తోని. నెక్స్ట్ ఇక్కడ మాత్రం ఫైనల్ సెట్టింగ్ టైంలో మాత్రం మనం యాన్యులర్ రింగ్ యూజ్ చేస్తాం. Annular collar is not able to make any impression over the surface of the paste. అప్పుడు మనకి దాన్ని FST లాగా కన్సిడర్ చేస్తాం. మనం ఒక యాన్యులర్ రింగ్ని సిమెంట్ పేస్ట్ పైన పెట్టినప్పుడు అది ఏం డిప్రెషన్ అంటే ఏం ఒక ఇంప్రెషన్ ఇవ్వకపోతే అది ఫైనల్గా సెట్ అయిపోయింది అని అర్థం. సో ఫైనల్ సెట్టింగ్ టైం షుడ్ నాట్ బి మోర్ దాన్ 10 hours కన్నా ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ సౌండ్నెస్ టెస్ట్. ఇందాక పైన చూసాం కదా, సౌండ్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది కొన్ని ఎలిమెంట్స్ అనేసి ఆక్సైడ్స్లో కాంపౌండ్స్లో.
అక్కడ చూస్తే సో సౌండ్నెస్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ డన్ టు ఎన్ష్యూర్ దాట్ ద సిమెంట్ కాంక్రీట్ డస్ నాట్ అండర్గో లార్జ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్టర్ సెట్టింగ్. మనకి సెట్టింగ్ తర్వాత వాల్యూమ్ చేంజ్ అనేది కాకుండా ఉండడం అనమాట. అట్లా చూసుకోవాలి, దాన్నే సౌండ్నెస్ అంటాం. ఫ్రీ లైమ్ ఇంకా మెగ్నీషియా స్లేక్ స్లోలీ కాజింగ్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్. మనకి మేజర్గా వాల్యూమ్ చేంజ్ కానికి సెట్టింగ్ తర్వాత ఏవి రెస్పాన్సిబుల్ అంటే లైమ్ ఇంకా మెగ్నీషియా, ఇవి రెండు. సో ద చీఫ్ టెస్ట్స్ ఫర్ సౌండ్నెస్ ఆర్ ఏంటంటే లీ చాట్లియర్ ఇంకా ఆటోక్లేవ్, ఇవి రెండు ఇంపార్టెంట్. ఓకే, లీ చాట్లియర్ టెస్ట్ ఇంకా ఆటోక్లేవ్ టెస్ట్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ ద సౌండ్నెస్ ఆఫ్ ద సిమెంట్. ఇక్కడ ఎంత అంటే 0.78 p ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం. యాడ్ చేసి ఒక పేస్ట్ని సిమెంట్లో యాడ్ చేసి సిమెంట్ పేస్ట్ని ప్రిపేర్ చేసి మౌల్డ్ ఆఫ్ డయామీటర్ 50 mm అండ్ హైట్ 50 mm విత్ ఇండికేట్ రామ్ ఆఫ్ 165 mm అందులో మొత్తం ఫిల్ చేసి టాప్ అండ్ బాటమ్ అనేది ఒక గ్లాస్తో కవర్ చేసి ఈ మొత్తం దాన్ని వాటర్లో ఇమర్జ్ చేస్తాం. ఆ వాటర్ అనేది 32 డిగ్రీ సెల్సియస్ ఉండాలి, 27 డిగ్రీ సెల్సియస్ టు 32 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. 24 hours సోక్ చేసిన తర్వాత దెన్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ అండ్ స్పేసింగ్ ఈజ్ మెజర్డ్. ఎంత స్పేస్ గ్యాప్ వచ్చింది అని చూస్తాం. ద హోల్ అపారటస్ ఈజ్ దెన్ పుట్ ఇన్ బాయిలింగ్ వాటర్ ఫర్ 3 to 4 hours. తర్వాత మొత్తం కూడా మనం 3 to 4 hours మనం హోల్ అపారటస్ని బాయిలింగ్ వాటర్లో పెడతాం. పెట్టినాక ఆఫ్టర్ స్లోలీ కూలింగ్ డౌన్ ద రీడింగ్ ఈజ్ టేకెన్. తర్వాత కూల్ అయిపోయిన తర్వాత రీడింగ్ చూసుకుంటాం. ఫర్ ఓపీసీ ఫర్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ ఆఫ్ 33, 43, 53 అంటే వాటి యొక్క గ్రేడ్స్ బేస్డ్ ఆన్ ద ఫైనెస్ పైన ఉంటుంది. అది ద ఎక్స్పాన్షన్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 10 mm కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే, మనకి ఇదంతా కూడా మనకి ఎప్పుడు చేసామంటే ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడైతే మనకి సౌండ్నెస్ అనేది బికాస్ ఆఫ్ ఫ్రీ లైమ్ ఇంకా మెగ్నీషియా కదా. ఈ ఫ్రీ లైమ్ ఉన్నప్పుడు మనం ఈ ప్రాసెస్ చేస్తాం. వెరాజ్ మెగ్నీషియా ఉందనుకోండి అప్పుడు మనం చేసే టెస్ట్ ఏంటంటే ఆటోక్లేవ్ టెస్ట్ అని చేస్తాం. ఈ టెస్ట్ శాంపుల్ ఆఫ్ ఎంత అంటే 25 mm by 25 mm by 250 mm అంత మౌల్డ్లో ప్రిపేర్ చేసి దాన్ని మాయిష్ చేసి క్యూ చేస్తాం. 24 hours చేసిన తర్వాత శాంపుల్ ఈస్ పుట్ ఇన్ ఆటోక్లేవ్ ఆటోక్లేవ్లో పెడతాం. సచ్ దట్ ఆల్ ద 4 sides ఆర్ ఎక్స్పోజ్డ్ టు స్టీమ్కి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఏ గేజ్ ప్రెషర్ ఆఫ్ 2.1 Newton per mm² ఈజ్ మెయింటైన్ ఫర్ 3 hours. 3 hours మెయింటైన్ చేస్తాం ఆ గేజ్ ప్రెషర్ని. చేసిన తర్వాత స్లోలీ ప్రెషరింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ద స్పెసిమెన్ ఈజ్ బ్రాట్ టు రూమ్ కండిషన్ అండ్ దెన్ రూమ్ కండిషన్కి తెచ్చిన తర్వాత ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు మనకి ఎంత వాల్యూమ్ చేంజ్ అని తెలుస్తుంది కదా, దాన్ని బట్టి అట్లా అనమాట. సో అట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్కి మ్యాక్సిమం పర్సంటేజ్ చేంజ్ ఎంత ఉండాలి ఇన్ లెంత్ అంటే 0.8% ఉండాలి. ఇది ఆటోక్లేవ్ టెస్ట్ అని చేస్తాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్రీ లైమ్ ఉన్నప్పుడే మనం యూజ్ చేసే అపారటస్ ఏంటి లీ చాట్లియర్ టెస్ట్ చేస్తాం. మెగ్నీషియా ఉన్నప్పుడు చేసే టెస్ట్ ఏమో ఆటోక్లేవ్ టెస్ట్. ఇవి రెండు, ఇది మొత్తం కూడా సౌండ్నెస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్. ఇందులో లీ చాట్లియర్ ఫ్లాస్క్ యూజ్ చేస్తాం. నెఫ్థలిన్ ఆర్ కిరోసిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిమెంట్ పార్టికల్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి సిమెంట్ అనేది వాటర్ అనేది అది పోస్తే మనకి ఏమవుతుంది, గడ్డకట్టకపోతే వీ కెనాట్ ఏమంటారు చేయలేం. కాబట్టి నాఫ్థలిన్ కానీ కిరోసిన్ అంటే పార్టికల్స్ అనేది సపరేట్ చేస్తాయి, అటాచ్ చేయవు. కాబట్టి అందుకని మనం కిరోసిన్ కానీ నెఫ్థలిన్ కానీ యూజ్ చేస్తాం. ఓకే, అది స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్. నెక్స్ట్ కంప్రెషన్ టెస్ట్. సిమెంట్ మోటార్ అంటే ఏంటి అంటే మోటార్ ప్రిపేర్ చేస్తాం ఫస్ట్ యూజింగ్ స్టాండర్డ్ శాండ్. ఎంత రేషియోలో కలుపుతాం అంటే 1:3లో. స్టాండర్డ్ శాండ్ ఏంటి మనకి ఎన్నోర్ శాండ్ తెలుసు కదా. రేషియో వచ్చేసి 1:3 ఇంపార్టెంట్. దిస్ మోటార్ ఈజ్ ఫిల్డ్ ఇన్సైడ్ ద మోల్స్ ఆఫ్ సైజ్ 7.06 centimeters మోల్స్ ఉంటాయి. అందులో ఫిల్ చేస్తాం. సర్ఫేస్ ఏరియా వచ్చేసి 50 cm² ఉంటుంది. అందులో ఫిల్ చేసి ఇన్ అట్లీస్ట్ 2 లేయర్స్లో అట్లీస్ట్ 2 layers ఫిల్ చేస్తాం. ప్రాపర్ కాంపాక్షన్ చేసుకుంటాం. కాంపాక్షన్ అంటే ట్యాప్ చేసుకుంటూ ఫిల్ చేయాలి 2 layers వైజ్గా. ఫస్ట్ ఒక లేయర్ వేసి ట్యాప్ చేసి ఫిల్ చేసి మళ్ళీ ఇంకొక లేయర్ వేసి మళ్ళీ కాంపాక్ట్ చేసి ఫిల్ చేయాలన్నమాట. ఇది తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మిక్స్ ద సిమెంట్ ఇంకా శాండ్ డ్రై కండిషన్లో ఫస్ట్ మిక్స్ చేయాలి. ట్రవల్ అంటే తాపే అంటారు, దాంతో మిక్స్ చేయాలి. ఎప్పటివరకు 1 minute వరకు. అండ్ దెన్ యాడ్ వాటర్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలంటే ఇంత P/4 + 3% ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తాం. ఆఫ్ కంబైన్డ్ వెయిట్ సిమెంట్ ఇంకా శాండ్ కంబైన్డ్ వెయిట్ ఎంతైతే ఉంటుందో అందులో ఇంత పర్సెంటేజ్ యాడ్ చేస్తాం. యాడ్ చేసినాక మిక్స్డ్ అంటిల్ యూనిఫామ్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తాం.
టైం అనేది 3 minutes కన్నా తక్కువ ఉండకూడదు, 4 minutes కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఇన్ బిట్వీన్ 3 to 4 minutes మనం ఈ కలపడం అంతా అయిపోవాలి. నెక్స్ట్ ఈ మోటార్ అనేది ప్లేస్డ్ ఇన్సైడ్ ద క్యూబ్ విత్ ప్రాపర్ వైబ్రేటర్ ఉంటుంది కదా మనకి కాంపాక్షన్ కోసం, అందులో ప్లేస్ చేస్తాం ఎందుకంటే కాంపాక్షన్ మంచిగా కానికి చేసినాక. అండ్ దెన్ ప్రాపర్లీ క్యూర్ చేస్తాం ఎక్కడ 27°C దగ్గర అండ్ 90% హ్యూమిడిటీ ఫర్ 24 hours చేస్తాం. చేసినాక అది మళ్ళీ క్లీన్ వాటర్లో పెట్టిన తర్వాత క్యూబ్స్ ఆర్ టేకెన్ అవుట్ బిఫోర్ టెస్టింగ్ మనం క్యూబ్స్ అనేవి వాటర్ నుండి తీసి వాటర్ అనేది ఒక డ్రై క్లాత్తోని వైప్ అవుట్ చేస్తాం, అంత తూడ్చేసినాక టెస్ట్ ఈస్ కండక్ట్ ఆన్ 3 క్యూబ్స్ పైన కండక్ట్ చేయాలి కంప్రెషన్ టెస్ట్. చేసినప్పుడు దాని యొక్క యావరేజ్ వాల్యూ అనేది రిపోర్ట్ చేసుకోవాలి, యావరేజ్ వాల్యూ రాసుకోవాలి. అప్పుడు మనకు వచ్చేది కంప్రెషన్ వాల్యూ ఆఫ్ ద సిమెంట్ అనమాట. నెక్స్ట్ టెన్సైల్ టెస్ట్. ఇది ఎట్లా అంటే సిమిలర్ మోటార్ ఈజ్ యాజ్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్. అంటే ఎంత మోటార్ 1 part ఆఫ్ సిమెంట్ తీసుకొని 3 parts ఆఫ్ శాండ్ తీసుకొని డ్రై స్టేట్లో 1 minute వరకు కలిపి ఆ తర్వాత వాటర్ ఎంత పర్సెంటేజ్ అంటే ఇక్కడ P/5 + 2.5% ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇన్ బిట్వీన్ 3 to 4 minutes మనం మొత్తం మిక్సింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మోటార్ అనేది ఫిల్డ్ ఇన్సైడ్ ద బ్రికెట్స్ లోపల ఫిల్ చేయాలి. ఫిల్ చేసినాక అట్లీస్ట్ 12 specimens ఆర్ ప్రిపేర్డ్ ఫర్ టెస్టింగ్ కోసం ఈ 12 specimens ప్రిపేర్ చేసి పెట్టుకొని డ్యూ టు మోర్ అన్సర్టనిటీ చేసుకొని మనం టెన్సైల్ టెస్ట్ అనేది ఫామ్ చేయాలి బ్రికెట్స్తో. చేసినప్పుడు మనకి ఓవరాల్ యావరేజ్ది మనకి టెన్సైల్ టెస్ట్ వస్తుంది ఆఫ్ సిమెంట్. నెక్స్ట్ హీట్ ఆఫ్ హైడ్రేషన్. ఎట్లా అంటే ఇన్ మాస్ కాంక్రీటింగ్ హీట్ రిలీజ్ డ్యూరింగ్ ద హైడ్రేషన్ కెన్ కాజ్ స్ట్రింకేజ్ క్రాకింగ్. మనకి మాస్ కాంక్రీటింగ్ చేసినప్పుడు అంటే పెద్ద హ్యూజ్ స్ట్రక్చర్స్ కడుతున్నప్పుడు మాస్ కాంక్రీట్ లైక్ డ్యామ్స్ కడుతున్నప్పుడు మనకి ఏమైందంటే హీట్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యి హైడ్రేషన్ టైంలో హీట్ రిలీజ్ అయ్యి అది స్ట్రింకేజ్ అంటే వాల్యూమ్ చేంజ్ అయ్యి క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనేసి మనం ముందే హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎట్లా అంటే అపారటస్ యూజ్ చేయమంటే క్యాలరీ మీటర్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎట్లా మనకి ప్రొసీజర్ అంటే 60 grams ఆఫ్ సిమెంట్ తీసుకుంటాం, 24 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ తీసుకొని అవి రెండు కూడా 4 minutes మనం మిక్స్ చేస్తాం. ఎంత టెంపరేచర్లో మిక్స్ చేస్తామంటే 15 to 25°C ఆఫ్ టెంపరేచర్లో మిక్స్ చేసి 3 specimen గ్లాస్ వైల్స్ ఆర్ ఫిల్డ్ విత్ దిస్ మిక్చర్. 3 specimens మనం ఫిల్ చేసి కార్క్ చేసి ఇంకా సీల్ చేస్తాం వ్యాక్స్తో. చేసిన తర్వాత ద హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఈజ్ ఆబ్టైన్డ్ బై సబ్స్ట్రాక్టింగ్ ద రెస్పెక్టివ్ హీట్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ అన్హైడ్రేటెడ్ సిమెంట్ క్యాల్కులేటెడ్ నియరెస్ట్ టు 0.1 calorie. మిగతా ఏదైతే మనకి ఇంకా అన్హైడ్రేటెడ్ సిమెంట్ దాంతో ఏమంటారు కంపేర్ చేసి సబ్స్ట్రాక్ట్ చేసి మనం నియరెస్ట్ క్యాల్కులేటర్ నియరెస్ట్ 0.1 calorie క్యాల్కులేట్ చేసి విల్ ఫైండ్ అవుట్ ద హీట్ ఆఫ్ ద హైడ్రేషన్. దిస్ ఇస్ ద హీట్ ఆఫ్ హైడ్రేషన్. ఓకే, దీస్ ఆర్ ద ల్యాబ్ టెస్ట్ ఆన్ సిమెంట్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సిమెంట్, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్, ఆర్హెచ్సి అన్నాను కానీ అప్పుడు ఆర్హెచ్సి అంటే ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ ఇదనమాట. ఇక్కడ ఏమైందంటే C3S ఏంటిది ట్రై కాల్షియం సిలికేట్ ఎక్కువ ఉంటుంది, ఫైనెస్ కూడా ఎక్కువ ఉంటుంది. 7 days స్ట్రెంత్ కెన్ బి ఆబ్టైన్డ్ ఇన్ 3 days. మనకి ఓపీసీతోని 7 daysలో వచ్చే స్ట్రెంత్ ఆర్హెచ్సితోని 3 daysలోనే వచ్చేస్తుంది. ఇంకా ఆర్హెచ్సిలో మనకి ఇనిషియల్ సెట్టింగ్ టైం 5 minutes, ఫైనల్ సెట్టింగ్ టైం 30 minutes. వేరాజ్ ఓపీసీలో మనకి ఇనిషియల్ సెట్టింగ్ టైం 30 minutes, ఫైనల్ సెట్టింగ్ టైం 10 hours కన్నా ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ యూజ్ ఇన్ కన్స్ట్రక్షన్ వేర్ ఎర్లీ స్ట్రెంత్ ఈజ్ రిక్వైర్డ్. స్పీడ్గా కన్స్ట్రక్షన్ చేయాలన్నప్పుడు మనం ఆర్హెచ్సి యూజ్ చేస్తాం. ఇట్ హ్యాస్ ఆల్సో బెటర్ రెసిస్టెన్స్ టు కెమికల్ అటాక్ దెన్ ఓపీసీ కన్నా కెమికల్ అటాక్కి బెటర్ రెసిస్టెన్స్ ఉందన్నమాట ఆర్హెచ్సికి. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ కాంక్రీటింగ్ ఇన్ కోల్డ్ వెదర్ టు అవాయిడ్ వల్నరబిలిటీ ఆఫ్ కాంక్రీట్ టు ఫ్రాస్ట్ డ్యామేజ్. కోల్డ్ వెదర్లో కూడా మనం కాంక్రీటింగ్ చేయడానికి బెస్ట్ సిమెంట్ ఏది అంటే ఆర్హెచ్సి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి పేమెంట్కి, రిపేర్ వర్క్స్కి, కోల్డ్ వెదర్కి, ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్కి అన్నిటికి కూడా మనం యూజ్ చేసేది ఆర్హెచ్సి ఇస్ బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ట్రా ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్. ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కాల్షియం క్లోరైడ్ సిమెంట్ అంటాం. ఇది ఎట్లా అంటే బై యాడింగ్ 2% ఆఫ్ కాల్షియం క్లోరైడ్ని యాడ్ చేస్తాం. సిన్స్ ఇట్ ఈస్ డీలిక్విసెంట్, it is stored under dry conditions and should be consumed within a month of its dispatch from the factory. ఇది within a month లోనే మనం ఏమంటారు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇట్ జనరేట్స్ 25% ఆఫ్ మోర్ స్ట్రెంగ్త్ ఇన్ ది ఇనిషియల్ ఫ్యూ డేస్. మనకి స్టార్టింగ్ ఫ్యూ డేస్లోనే 25% ఎక్కువ స్ట్రెంగ్త్ని డెవలప్ చేస్తుంది అనమాట యాజ్ కంపేర్ టు ఓపీసీ. ఫస్ట్ దీని యొక్క ఇనిషియల్ సెట్టింగ్ టైం అనేది లోవర్ అరౌండ్ 20 minutes ఉంటుంది, కాకపోతే అల్టిమేట్ స్ట్రెంగ్త్ వచ్చేసి సేమ్ వస్తుంది అనమాట, సూటబుల్ ఫర్ కోల్డ్ వెదర్ ఇది.
నెక్స్ట్ క్విక్ సెట్టింగ్ సిమెంట్ అంటే ఏంటి అంటే దీని యొక్క ఇనిషియల్ సెట్టింగ్ టైం 5 మినిట్స్ ఉంటుంది, ఫైనల్ సెట్టింగ్ టైం 30 మినిట్స్ ఉంటుంది. ఇందులో క్వాంటిటీ ఆఫ్ జిప్సం అనేది తగ్గిస్తారు. మనం జనరల్గా 3% బై వెయిట్ ఆఫ్ ద క్లింకర్స్ తీసుకుంటాం కదా, సో ఇక్కడ ఆ 3% తక్కువ జిప్సం అనేది యాడ్ చేస్తారు అనమాట. అండ్ స్మాల్ పర్సెంట్ ఆఫ్ అల్యూమినియం సల్ఫేట్ ఈజ్ యాడెడ్, ఇంకా అల్యూమినియం సల్ఫేట్ కూడా యాడ్ చేస్తారు జిప్సంతో పాటు. ఇట్ ఈస్ గ్రౌండ్ మచ్ ఫైనర్ దాన్ ఓపీసీ, ఓపీసీ కన్నా చాలా ఫైనర్గా గ్రౌండ్ చేస్తారు అనమాట పౌడర్ ఫామ్లో. దెన్ ఇది క్విక్ సెట్టింగ్ సిమెంట్ దేనికి యూజ్ చేస్తారంటే అండర్ వాటర్ కన్స్ట్రక్షన్స్కి, గ్రౌటింగ్ చేయనీకి. గ్రౌటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే మనకి ఎక్కడైనా క్రాక్ వచ్చింది అనుకోండి, ఆ క్రాక్ని ఫిల్ చేయడానికి మనకి సిమెంట్ మోటార్ స్లర్రీ అయితే ఉందో దాన్ని ఫుల్ హై ప్రెషర్తో మనం క్రాక్ని క్లోజ్ చేస్తాం అనమాట. దాన్ని గ్రౌటింగ్ అంటాం. ఇన్ ఆర్డర్ టు స్టాప్ ద సీవేజ్. అలాంటి ప్లేసెస్లో వి గో ఫర్ ద క్విక్ సెట్టింగ్ సిమెంట్ అనమాట. నెక్స్ట్ లో హీట్ సిమెంట్. ఇక్కడ ఏమైందంటే లో హీట్ సిమెంట్లో మనకి C2S డై కాల్షియం సిలికేట్ అనేది ఎక్కువ ఉంటుంది, వేరస్ ట్రై కాల్షియం సిలికేట్ ఇంకా ట్రై కాల్షియం అల్యూమినేట్ రెండు కాంపౌండ్స్ కూడా తక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి. ఇట్ హ్యాస్ బెటర్ రెసిస్టెన్స్ అగెన్స్ట్ యాక్షన్ ఆఫ్ కెమికల్స్ ఇంకా సాల్ట్స్ బికాస్ ఆఫ్ ద లెస్ క్రాక్స్ అనేవి తక్కువ వస్తాయి కాబట్టి కెమికల్ యాక్షన్కి ఇంకా సాల్ట్స్కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రిఫర్డ్ ఇన్ మాస్ కాంక్రీట్, డ్యామ్స్, బ్రిడ్జెస్ అండ్ వాటర్ ట్యాంక్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి మాస్ కాంక్రీట్లో యూజ్ చేసే సిమెంట్ ఏంటంటే లో హీట్ సిమెంట్. ఓకే, నెక్స్ట్ సల్ఫేట్ రెసిస్టింగ్ సిమెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటిదంటే ట్రై కాల్షియం అల్యూమినేట్ అనేది తక్కువ ఉంటుంది, అబౌట్ 5% తగ్గిస్తాం. ఇంకా టెట్రా కాల్షియం అల్యూమినియం ఫెరైడ్ కూడా తగ్గిస్తాం. ఈ రెండు కాంపౌండ్స్ కూడా తగ్గిస్తాం. నెక్స్ట్ బెటర్ రెసిస్టెన్స్ అగైన్స్ ఎక్స్టర్నల్ సల్ఫేట్ అటాక్స్కి మంచి రెసిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ యూజ్ చేస్తామంటే అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్లో, ఫౌండేషన్ ఇంకా పైల్స్కి, సీవేజ్ ఇంకా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి, మెరైన్స్కి, సీవర్ లైన్స్కి, మార్షీ ఏరియాస్లో, కెనాల్ లైనింగ్స్కి వి గో ఫర్ ద సల్ఫేట్ రెసిస్టింగ్ సిమెంట్ అనమాట. నెక్స్ట్ పోర్ట్లాండ్ పోజెలానా సిమెంట్ PPC, అక్కడ పైన మనకు ఆర్డర్ వచ్చింది కదా అదనమాట PPC. మనకి ఫైన్నెస్ ఆఫ్ ద సిమెంట్లో వచ్చింది కదా PPCకి ఎంత అని, అది పోర్ట్లాండ్ పోజెలానా సిమెంట్. ఇట్ ఈస్ ఏ బ్లెండెడ్ సిమెంట్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఐదర్ మిక్సింగ్ ఫస్ట్ OPC plus gypsum plus pozzolanic material or grinding them mixing in appropriate proportions. ఇట్లా చేసి వచ్చేది మనకి PPC అనమాట. OPC ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్, జిప్సమ్ ఇంకా పోజోలానిక్ మెటీరియల్ యాడ్ చేస్తే మనకు వచ్చేది పోర్ట్లాండ్ పోజోలానా సిమెంట్. ఇట్ ఈస్ గ్రౌండ్ టు ఫైనర్ దాన్ ద ఓపీసీ కన్నా ఇంకా చిన్నగా ఫైన్నెస్గా పడతాం అనమాట. అండ్ హ్యాస్ లో హీట్ ఆఫ్ హైడ్రేషన్ అండ్ ఈజ్ ఎకనామికల్ టు OPC. రేట్ ఆఫ్ గెయిన్ ఆఫ్ స్ట్రెంత్ ఈజ్ స్లో, రేట్ ఆఫ్ గెయిన్ ఆఫ్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, కాకపోతే ఇట్ హ్యాస్ బెటర్ రెసిస్టెన్స్ టు కెమికల్ అటాక్, హ్యాస్ లో పొరాసిటీ. ఎందుకంటే తక్కువ పొరాసిటీ ఉంది కాబట్టి కెమికల్ అటాక్కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్, మెరైన్ స్ట్రక్చర్స్, ఫర్ మాస్ కాంక్రీటింగ్ స్ట్రక్చర్స్ అండ్ సీవేజ్ డిస్పోజల్ వర్క్స్. ఇవన్నిటికీ పోర్ట్లాండ్ పోజోలానా సిమెంట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ పోర్ట్లాండ్ స్లాగ్ సిమెంట్. ఇది బ్లాస్ట్ ఫర్నేస్ సిమెంట్ స్లాగ్ అంటాం, GGBS అంటాం దీన్ని. ప్రిఫర్డ్ ఇన్ ప్లేసెస్ వేర్ హై డ్యూరబిలిటీ అనేది ఎక్కువ డ్యూరబిలిటీ కావాలన్నప్పుడు వీ గో ఫర్ దిస్ పోర్ట్లాండ్ స్లాగ్ సిమెంట్ అనమాట. ఇట్ ఈస్ మోర్ రెసిస్టెన్స్ టువర్డ్స్ ద సల్ఫేట్ అటాక్ అండ్ ఈజ్ స్పెసిఫైడ్ ఫర్ మెరైన్ వర్క్కి. మేజర్గా ఎక్కువ అంటే మెరైన్ వర్క్ కానీ లేకపోతే పైప్ క్యారింగ్, కెమికల్ ఇంకా సీవేజ్ అలాంటి వాటికి వీ గో ఫర్ ద బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ సిమెంట్. ఓకే, ఇది. నెక్స్ట్ సూపర్ సల్ఫేటెడ్ సిమెంట్. This cement is obtained by intergrinding 80 to 85% of GGBS along with 10 to 15% hard burnt gypsum ఇంకా 5% OPC clinkers. ఈ 3 కలిపి చేసే సిమెంట్ని సూపర్ సల్ఫేటెడ్ సిమెంట్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ గ్రౌండ్ ఫైనర్ దాన్ OPC కన్నా చాలా ఫైనర్గా గ్రైండ్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ హ్యాస్ హై రెసిస్టెన్స్ టు సల్ఫేట్ అటాక్ యాజ్ అబోవ్ అండ్ లో హీట్ ఆఫ్ హైడ్రేషన్. నెక్స్ట్ ఇట్ ఈస్ మోర్ ససెప్టబుల్ టు డిటోరియేషన్ అండర్ స్టోరేజ్. It should not be used with any chemical admixtures అనే అవసరం లేదు దీంట్లో. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎక్కడ అంటే మెరైన్ వర్క్కి, ఫౌండేషన్ కెమికల్లీ అగ్రెసివ్ సాయిల్కి, RCC పైప్ బర్డ్ ఇన్ సల్ఫేట్ బెరింగ్ సాయిల్, ఇవన్నిటికీ ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే సూపర్ సల్ఫేటెడ్ సిమెంట్. నెక్స్ట్ హై అల్యూమినా సిమెంట్. ఇట్ ఈస్ ఆబ్టైన్డ్ బై ది మిక్సింగ్ ఆఫ్ బాక్సైట్ క్లింకర్స్ అండ్ లైమ్స్టోన్ ఎంత అంటే 40% అట్లా రెండు మిక్స్ చేస్తాం. ద రిజల్టెంట్ ప్రోడక్ట్ ఈస్ గ్రౌండ్ ఫైన్లీ. ద మెయిన్ సిమెంట్ ఇంగ్రీడియంట్ ఈజ్ మోనోకాల్షియం అల్యూమినేట్ వస్తుంది మనకి ఇక్కడ మెయిన్ సిమెంట్ ఇంగ్రీడియంట్ ఇక్కడ, విచ్ ఇంటరాక్ట్స్ విత్ వాటర్ అండ్ ఫార్మ్స్ హై అల్యూమినా సిమెంట్. ఓకే, ఇట్ గెయిన్స్ ఎర్లీ స్ట్రెంగ్త్ వస్తుంది దీనికి, గుడ్ కెమికల్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇంకా కోల్డ్ వెదర్ కండిషన్కి సూటబుల్ అనమాట ఇది. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు యాక్షన్ ఆఫ్ ద ఫైర్,
seawater, acidic water, sulfates. ఇంకా used in refractory concrete in industries and is used widely for precasting uses. It should not be used in places where the temperature exceeds 18 degrees Celsius. 18 degrees Celsius కన్నా టెంపరేచర్ ఎక్కువ ఎక్సిడ్ అయితే మనం ఇది ప్రిఫర్ చేయం. నెక్స్ట్ వాటర్ రెపెల్లెంట్ సిమెంట్ అంటే హైడ్రోఫోబిక్ సిమెంట్ అనమాట. అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై యాడింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్టీరిక్ యాసిడ్ ఆర్ బోరిక్ యాసిడ్ ఆర్ ఓలిక్ యాసిడ్. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ యాసిడ్స్ స్మాల్ అమౌంట్ యాడ్ చేస్తాం దేనికి, ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్కి డ్యూరింగ్ ద గ్రైండింగ్ ఆఫ్ ద క్లింకర్స్. అట్లా చేసేదే వాటర్ రిపెల్లెంట్ సిమెంట్. The acid forms a film around the cement particles which prevents the entry of the atmospheric moisture. యాసిడ్ అయితే ఉందో అది సిమెంట్ పార్టికల్స్ పైన ఒక థిన్ లేయర్ లాగా ఫామ్ అయ్యి మనకి అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ కంటెంటే సిమెంట్ పార్టికల్స్ అంటే అబ్జర్వ్ చేసుకోకుండా చేస్తారు. సో అందుకని ఇది వాటర్ రిపెల్లెంట్ సిమెంట్ అంటాం. ద ఫిలిం బ్రేక్స్ డౌన్ వెన్ ద కాంక్రీట్ ఈజ్ మిక్స్డ్ అండ్ ద నార్మల్ హైడ్రేషన్ టేక్స్ ప్లేస్. నెక్స్ట్ స్మాల్ స్ట్రెంగ్త్ గెయిన్ డ్యూరింగ్ ద ఇనీషియల్ పీరియడ్లో మనకి కొంచెమే స్ట్రెంగ్త్ అనేది గెయిన్ చేస్తుంది. నెక్స్ట్ దేనికి సూటబుల్ అంటే బేస్మెంట్స్కి, ఇంకా వాటర్ టైట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ చేయడానికి we prefer water repellent cement అనమాట or hydrophobic cement. Next water proof cement. It is manufactured by adding stearates of Ca, aluminum, calcium, aluminum and gypsum treated with tannic acid. ఇక్కడ యూజ్ tannic acid at the time of grinding. వాటర్ ప్రూఫింగ్కి వచ్చేసేమో టానిక్ యాసిడ్, వాటర్ రిపెల్లెంట్కి వచ్చేసేమో స్టీరిక్, బోరిక్, ఓలియక్. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు పెనిట్రేషన్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ అంటే వాటర్ని పెనిట్రేట్ కాకుండా చూసుకుంటుంది వాటర్ ప్రూఫ్ సిమెంట్ అంటే. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వాటర్ రిటైనింగ్ స్ట్రక్చర్స్లో కట్టనికి యూజ్ చేస్తాం. లైక్ ట్యాంక్స్ కానీ, రిజర్వాయర్, రిటైనింగ్ బాల్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, బ్రిడ్జ్ పియర్స్ ఇవన్నీ కట్టనికి యూజ్ చేసేది వాటర్ ప్రూఫ్ సిమెంట్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద సిమెంట్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ video we'll discuss about the next topic, aggregates. Thanks for watching. Please subscribe to Stable by Jobs Alert channel. Thank you.